హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి ఫంక్షన్లో రాజమౌళి గారు భగవంతుడు హనుమాన్ గురించి ఒక వ్యాఖ్య చేశారు. అంటే నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు, పెద్దగా నమ్మను, ఏదో ఆయన వెనకుండి భుజం తట్టి నడిపిస్తాడని చెప్పేసి మా నాన్నగారు చెప్పారు. నాకు కోపం వచ్చింది. అయినా కూడా నాకు కోపం వచ్చిన తర్వాత నచ్చలేదు అని చెప్పేసి చెప్పారు. నచ్చకపోవడం ఏంటంటే, మీ తీసే ప్రతి సినిమాలోనూ భగవంతుని గురించి ఒక సీన్ కానీ, ఒక క్యారెక్టర్ కానీ, ఒక ఏదో ఒక విషయం మీద భగవంతుడిని మీరు చూపించే సీన్లు చాలా ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ 1లో వాళ్ళ నాన్నగారు తప్పు చేశారని జైలుకి వస్తే ఎన్టీఆర్ గారు వినాయకుడిని ప్రార్థిస్తాడు, మా నాన్న తప్పు చేయడు, ఆయన్ని నిర్దోషిగా బడితే అని చెప్పేసి. సింహాద్రి సినిమాలో వజ్రాల కిరీటమే ఆయనకు అలంకరిస్తాడు ఒక హీరో క్యారెక్టర్. అలాంటి బాహుబలి సినిమాలో 2 పాటలలోనూ నీలమోహంటేశ్వరం సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నానని బల్లాల దేవుడు, వినాయకుని చూపిస్తావు, గజేంద్రనాథుని చూపిస్తావు, ఇలా చాలామంది దేవీ దేవతల్ని మీరు సినిమాలో వాడుకొని మంచి హిట్లు కొడతారు. హిట్లు కొట్టిన తర్వాత అంతా అయిపోతే దేవుడి మీద మాకు నమ్మకం లేదు అని మళ్ళా కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది రాంగ్. ఒకవేళ మీరు మొదటి నుంచి భగవంతుని మీద ఇష్టం లేదు అన్నప్పుడు ఇష్టం లేదని చెప్పండి. మరి భగవంతుని మీద నమ్మకం లేనప్పుడు భగవంతుని ఫోటోలు కానీ, భగవంతుని క్యారెక్టర్లు కానీ, భగవంతునికి సంబంధించిన సీన్లు కానీ మీరు ఎందుకు యూజ్ చేయాలి సినిమాల్లో? సో కాబట్టి ఈ వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకోండి. మీ మీద చాలామందికి గౌరవం ఉంది. ఒక తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన వాళ్ళలో మీరు మొదటి వరుసలో ఉంటారు. సో కాబట్టి మీ మీద చాలా గౌరవం ఉంది జనాలకి. ఇలాంటి కామెంట్స్ చేసి ఆ విలువని తగ్గించుకోకండి. సో దయచేసి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మీరు ఒకసారి చెప్తే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంతవరకు మీ మీద గౌరవం ఉండేది, ఇప్పుడు ఈ విషయంతో కొద్దిగా ఎందుకో తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఈ వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకొని ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ.